36 గంటలు ఏదో జరుగుతుంది, 48 గంటలు ఏదో జరుగుతుందని ఓ పక్కన పాకిస్తాన్ సైన్యం అంతా సరిహద్దుల్లో మోహరించి ఉంటే భారతదేశం ఏమి చేయట్లేదంటే కరియన్లో పక్కన పాకిస్తాన్ సైనిక విన్యాసాలు చేసుకొస్తుంది. అలాగే F-16 యుద్ధ విమానాలని సిద్ధం చేశామని ప్రకటించింది. మరొక వైపును చూస్తే పాకిస్తాన్ ఆర్మీకి బెలూచోళ్ళు వాయించి వదిలిపెడుతున్నారు. ఇంకొక వైపును చూసుకుంటే పాకిస్తాన్ భారత్ల మధ్య DGMO స్థాయి చర్చలు రెగ్యులర్గా జరుపుకొచ్చింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యల మీద భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే నోరు మూసు కూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయింది. మరోవైపు దాడిలో లష్కర్-ఏ-తోయిబా కమాండర్ హస్తం ఉందంటూ భారతదేశం పాకిస్తాన్కి స్పష్టంగానూ చెప్పింది. ఉగ్రదాడికి ఫరూక్ అహ్మద్ తేడ్వా సహకరించాడన్నటువంటి విషయాన్ని కూడా తేల్చి చెప్పింది. అదే సందర్భంలో రకరకాలైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి, కీలకమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజా లెక్కలు ఏంటంటే రష్యాకి వెళ్లాల్సి ఉంది ప్రధానమంత్రి. విక్టరీ డే పెరేడ్ ఈ నెలలో ఉంది, వచ్చే నెలలో 6 నుంచి 8 మధ్యలో రష్యాకి వెళ్లాల్సి